ఇది రెండు పరివారాల నడుమ పోరు. కేరళ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి. మోదీ పరివార్లో ఈడీ, సిబిఐ, ఐటీ, ఈవీఎంలు. ఇండియా పరివార్లో గాంధీ కుటుంబం, దేశ ప్రజలు. కేరళ సీఎం విజయన్ అవినీతిలో మునిగిపోయిండు. ఆయనకు మోడీకి మధ్య రహస్య ఒప్పందం ఉందని ఆరోపణ. జూన్ 9న ప్రధానిగా రాహుల్ ప్రమాణం చేసుడు ఖాయమని ధీమా వ్యక్తం చేసిండు. కేరళలో కేసీ వేణుగోపాల్తో కలిసి సీఎం రేవంత్ ప్రచారం. లోక్సభ ఎన్నికలు రెండు పరివారాల నడుమ సాగుతున్న పోరాటమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దేశంలో రెండు పరివారాల మధ్య పోరాటం జరుగుతున్నది. మోదీ పరివార్లో ఈడీ, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్, ఈవీఎంలు, అదానీ, అంబానీ ఉన్నారు. ఇండియా పరివార్లో ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, వయనాడు కుటుంబ సభ్యులు, దేశ ప్రజలు ఉన్నారు. ఇందిరా, రాజీవ్ దేశం కోసం ప్రాణత్యాగం చేశారు. సోనియా గాంధీ ప్రధాని పదవిని త్యాగం చేశారు. జనం కోసం రాహుల్ గాంధీ పోరాడుతున్నారని ఆయన పేర్కొన్నారు. జూన్ 9న రాహుల్ గాంధీ ప్రధానిగా ప్రమాణం చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కేరళలో రెండో రోజు గురువారం కూడా రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పలు సభల్లో ప్రసంగించారు. మోదీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామని, వారణాసి వర్సెస్ వయనాడు మధ్య ఇప్పుడు పోరాటం జరుగుతున్నదని ఆయన అన్నారు. వయనాడు ప్రజలు ఓటు వేయబోయేది ఎంపీ అభ్యర్థికి మాత్రమే కాదని, దేశానికి కాబోయే ప్రధానికి అని చెప్పి ఆయన పేర్కొన్నారు. నిన్న మొన్న 2 రోజులు అక్కడే ఉండే.